హాయ్ అలివేణి. అందరికీ హరే కృష్ణ. ఆ, కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి చాలా మంది క్లాస్ రూల్స్ ఒకసారి చెప్తున్నాను. ఏదైతే మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో ఎవరు ఏమీ పోస్ట్ చేయకండి. అదేంటంటే ఓన్లీ కమ్యూనికేషన్స్ కోసం ఏర్పాటు చేసిన గ్రూప్ అది. అందులో దేవుడు బొమ్మలు కానీ గుడ్ మార్నింగ్లు శుభోదయాలు ఇలాంటివి ఏమి పోస్ట్ చేయకండి. ఎందుకంటే టూ మెనీ థింగ్స్ అయిపోతాయి దాంట్లో, తర్వాత మేనేజ్ చేయడం కష్టంగా ఉంటుంది. జస్ట్ మీకు ఏదైనా డౌట్లు కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ వస్తే దానిలో పోస్ట్ చేయండి. క్లాస్కి అవసరమైన కమ్యూనికేషన్స్ అందులో పెడుతూ ఉంటాము. ఓకే. తర్వాత ఏంటంటే మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే నాకు క్లాస్ మధ్యలో కానీ లేకపోతే ఆఖరిలో కానీ ఏదైనా చెప్పాలనుకుంటే మీరు మ్యూట్ తీసి చెప్పాలి. ఎందుకంటే అందరూ మ్యూట్లో ఉంటారు. ఎందుకంటే రికార్డింగ్ సరిగా వస్తుందని అందరినీ మ్యూట్ చేస్తాం. ఏమైనా మాట్లాడాలంటే మ్యూట్ తీసి మాట్లాడండి, ఆ తర్వాత మళ్ళీ మ్యూట్ చేసుకోండి. ఓకే, ఇవి బేసిక్ రూల్స్. ఇప్పుడు యాక్చువల్ క్లాస్లోకి వెళ్దాం. నేను ఫస్ట్ ఇనిషియల్ డేస్లో నేనే రీక్యాప్ చేస్తాను. తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ నేను రీక్యాప్ మిమ్మల్ని అడుగుతుంటాను. పాయింట్స్ ఏమేమి మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్ క్లాస్లో అన్నీ అడుగుతుంటాను. చెప్పడానికి ట్రై చేయండి. మనం ఇవాళకి నేనే చెప్తున్నాను. లాస్ట్ వీక్ క్లాస్లో మనం యాక్చువల్గా భగవద్గీత గురించి కొంచెం బేసిక్స్ చెప్పుకున్నాం. భగవద్గీత మీద అపోహలు ఉన్నాయి, కామన్ అపోహలు ఏవో ఉంటాయి కదా, మిస్కన్సెప్షన్స్, అవన్నీ వాటి గురించి మాట్లాడుకున్నాం. భగవద్గీత అనేది ఏంటంటే మానవాళికి సంబంధించిన పుస్తకం. మనుషులందరికీ వర్తిస్తుంది భగవద్గీత జ్ఞానం. ఆ మనిషి ఏ మతానికి సంబంధించిన వాడైనా కావచ్చు, అండ్ ఆ మనిషి ఏ దేశంలో అయినా ఉండవచ్చు, అందరికీ వర్తిస్తుంది. తర్వాత ఏంటంటే ఇది యాక్చువల్గా దీని చాలా కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, అంటే చాలా రహస్యమైన జ్ఞానం అని చెప్పి భగవంతుడు స్వయంగా గీతలోనే చెప్తాడు అనమాట. రహస్యమైన జ్ఞానం ఎందుకయింది అంటే ఇందులో భగవంతుడు దీనికి ఏంటంటే ఈ నాలెడ్జ్కి 2 రకాల తాళాలు వేశాడనమాట. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా లాస్ట్ వీక్ క్లాస్లో, 2 తాళాలు పెట్టాడు. చిన్న క్వశ్చన్ అడగనా అందరినీ, ఏంటి ఆ 2 లాక్స్ చెప్పండి. అంటే 2 కీస్ కావాలనుకున్నాం కదా, 2 తాళాలు ఓపెన్ చేయాలంటే ఆ కీస్ ఏంటి ఎవరైనా చెప్తారా? 2 కీస్ కావాలనుకున్నాం మనం. భగవద్గీత జ్ఞానం అర్థం కావాలంటే 2 కీస్ ఆర్ రిక్వైర్డ్. ఎవరైనా చెప్పగలుగుతారా? నేను చెప్తాను మాతాజీ. ఎస్ చెప్పండి సరిత గారు. భక్తి. కేవలం భక్తుడు మాత్రమే నన్ను తెలుసుకోగలడు ఒకటి. అది ఎవరి ద్వారా అంటే గురు ద్వారా. ఎస్ చెప్పిన వాళ్ళ పేరేంటి చెప్పండి ఒకసారి. సరిత. సరిత. సరిత గారు, మీరు మీరు అలివేణి ఫ్రెండా సరిత? కాదండి. ఓకే, సో ఇంకొక సరిత. సో ఇద్దరు సరితలు ఉన్నారు, సో అందుకనే నాకు కన్ఫ్యూషన్ లేకుండా అడుగుతున్నాను నేను. ఓకే, ఓకే. వెరీ గుడ్ అండి. సో 2 కీస్ ఏంటంటే, ఒకటి భక్తుడు కావాలి, భగవద్గీత అర్థం కావాలంటే భక్తుడు అవ్వాలి. భక్తి లేకుండా భగవద్గీత చదివితే మాత్రం భగవద్గీత అంతరార్థం మనకు అర్థం కాదు, మీనింగ్ అర్థం అవుతుంది, ఇన్నర్ మీనింగ్ తెలియదు అన్నమాట. రెండోది ఏంటంటే ఈ జ్ఞానాన్ని గురు శిష్య పరంపరలో మాత్రమే తీసుకోవాలని చెప్పి భగవంతుడు చెప్పాడు. గురు శిష్య పరంపరల గురించి మనం లాస్ట్ వీక్ క్లాస్లో మాట్లాడుకున్నాం, బ్రీఫ్గా చెప్పుకున్నాం. ఈ పరంపర అంటే ఏంటంటే, దీని పేరు పరంపరనే, ఇంకొక పేరు ఏంటంటే సంప్రదాయం అంటారు. పరంపర అన్న సంప్రదాయం అన్న ఒకటే. ఇది ఒక యూనివర్సిటీ లాంటిది అన్నమాట. భగవంతుడు స్వయంగా సృష్టి స్టార్టింగ్లో 4 యూనివర్సిటీలు ఏర్పాటు చేశాడు. అంటే 4 వైష్ణవ సాంప్రదాయాలు ఏర్పాటయ్యాయి అన్నమాట. ఈ వైష్ణవ సాంప్రదాయాలు ఇప్పటికీ కూడా, ఈ 4 వైష్ణవ సాంప్రదాయాలు భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తున్నాయి అన్నమాట ఈ ప్రపంచంలో ఇప్పటికి కూడా. అందులో 4 ఫస్ట్ది శ్రీ సాంప్రదాయం అని చెప్పుకుంది. శ్రీ సాంప్రదాయం అంటే లక్ష్మీదేవితోటి స్టార్ట్ అయింది. లక్ష్మీదేవికి ఈ జ్ఞానం ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి అలా కలియుగం దగ్గరికి వస్తే రామానుజాచార్యులు వారు, తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం చిన్నజీయ స్వామి ఈ శ్రీ సాంప్రదాయానికి హెడ్. తర్వాత రుద్ర సాంప్రదాయం అంటే శివుడితోటి స్టార్ట్ అయిన ఇంకొక సాంప్రదాయం, అది కూడా వైష్ణవ సాంప్రదాయం. యాక్చువల్గా చెప్పాలంటే శివుడు పరమ వైష్ణవుడు. ఓకే, శివుడితోటి స్టార్ట్ అయిన ఇంకొక వైష్ణవ సాంప్రదాయం ఏంటంటే అది రుద్ర సాంప్రదాయం అంటారు. ఇందులో యాక్చువల్గా కలియుగం దగ్గరికి వచ్చేసరికి విష్ణు స్వామి అనే ఒక ఆయన వచ్చారు అనమాట. అక్కడి నుంచి తర్వాత వల్లభాచార్యులు వారు వచ్చారు. ఈ వల్లభాచార్యుల వారి తర్వాత, ఆయన పరంపదించిన తర్వాత ఏంటంటే గోస్వాములు అనే వాళ్ళు ఉంది. వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ భావితరాల వాళ్ళందరినీ వాళ్ళు గైడ్ చేస్తున్నారు అనమాట. గోస్వాములు అనేది అంటే ఒక సింగిల్ ఆచార్యుడు లేడు ఇప్పుడు ప్రస్తుతం వల్లభ సంప్రదాయానికి. తర్వాత ఇంకొక సంప్రదాయం ఏంటంటే కుమార సంప్రదాయం. 4 చతుష్కుమారులకి భగవంతుడికి ఇచ్చిన జ్ఞానం. అక్కడి నుంచి నింబార్కాచార్యులు వారు వచ్చారు. ఆ నింబార్క సంప్రదాయం మొన్నటి దాకా అంటే 2017 వరకు శ్రీజీ మహారాజ్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన పరంపదించిన తర్వాత శ్రీ శ్యామ్ శరణ్ దేవ్జీ అని ఒక ఆయన. ఇవన్నీ బేసిక్గా రాజస్థాను,
బృందావనం ఇలాంటి చోట్ల ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ప్రామినెంట్గా. తర్వాత ఫైనల్గా బ్రహ్మ సంప్రదాయం. ఆ బ్రహ్మ సంప్రదాయం ఏంటంటే కలియుగంలో బ్రహ్మదేవుడికి ఇచ్చారు ఫస్ట్, బ్రహ్మదేవుడి నుంచే తర్వాత కలియుగం వచ్చేసరికి మధ్వాచార్యుల వారు వచ్చారు. మధ్వాచార్యుల వారి తర్వాత చైతన్య మహాప్రభు వచ్చారు. సో మధ్వాచార్యుల వారు వచ్చిన దగ్గర నుంచి బ్రహ్మ సంప్రదాయం బ్రహ్మ మధ్వ సంప్రదాయం అయింది. ఆ మధ్వాచార్యుల వారి తర్వాత చైతన్య మహాప్రభు గౌడ దేశంలో ఆవిర్భవించారు అన్నమాట. ఆ గౌడ దేశం అంటే బెంగాల్. సో బెంగాల్లో చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత అక్కడి నుంచి అది బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అయిందన్నమాట. గౌడ దేశంలో ఆయన రావడం వల్ల గౌడీయ సంప్రదాయం అయింది. సో ఇస్కాన్ అనేది ఏంటంటే బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలోకి వస్తుందన్నమాట. సో ఇస్కాన్ కూడా ఈ పరంపరలో ఒక భాగం, ఒక చిన్న ఒక మఠం అన్నమాట. ఇస్కాన్ అనేది ఒక మఠం లాంటిది అనుకోండి. సో ఇక్కడి నుంచి వీటన్నిటి ద్వారా వచ్చేది భగవంతుడికి సంబంధించిన స్వచ్ఛమైన జ్ఞానం, ప్యూర్గా యథాతథంగా మీకు వస్తుంది అనమాట. అదే జ్ఞానం భగవంతుడు ఏదైతే చెప్పాడో అదే జ్ఞానం, ఎక్కడ ఎడిషన్స్ ఏమి ఉండకుండా, డిలీషన్స్ ఎడిషన్స్ ఏమి ఉండకుండా యాక్చువల్గా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఓకే. సో ఈ సంప్రదాయాల్లో జ్ఞానం ఎలా క్యారీ అవుతుందంటే గురువు నుంచి శిష్యుడికి, ఆ శిష్యుడు మళ్ళీ గురువుగా మారి ఇంకొక శిష్యుడికి, అలా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి పవిత్రంగా క్యారీ చేయబడుతుంది జ్ఞానం అన్నమాట ఇది. ఓకే. సో తర్వాత మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే మనం అందరికీ జీవితంలో రకరకాల గోల్స్ ఉంటాయని అనుకున్నాం. కానీ గోల్స్ డిఫరెంట్గా కనిపించినప్పటికీ కూడా అందరికీ ఒకటే గోల్, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకోవడం మన యొక్క సహజ స్వభావం అన్నమాట. హ్యాపీగా ఉండాలనుకుంటాం, ఏ పని చేసినా కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటాం. బట్ ఆనందంగా ఉండాలనుకోవడం ఏదైనా తప్పు లేదు, ఎందుకంటే ఆనందంగా ఉండాలని కోరుకోవడం మన యొక్క సహజ లక్షణం. బట్ ఎలా ఆనందాన్ని కోరుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. మనం జనరల్గా ఏంటంటే అందరూ ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్, మనం ఆనందం అంటే మనం ఏమనుకుంటాం అంటే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం జరుగుతుందంటే మన భౌతిక ఇంద్రియాలతో ఏదైతే ఆనందం వస్తుందో దాన్నే యాక్చువల్ ఆనందం అని అనుకుంటున్నాం మనం. అంటే సెన్సరీ ప్లెజర్ ఏదైతే ఉందో, అంటే ఇంద్రియ తృప్తి ఏదైతే ఉందో దాన్ని నిజమైన ఆనందం అని అనుకుంటుంది. కానీ యాక్చువల్గా కాదు. ఇంద్రియ తృప్తి ఏంటంటే క్షణికమైందనమాట. ఇట్లా వస్తుంది అలా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాను కదా, మీకు స్వీట్ అంటే ఇష్టం, గులాబ్ జామ్ ఇస్తుంది, నోట్లో పెట్టుకున్నారు, తిన్నారు, ఎంతసేపు ఉంటుంది ఆ తృప్తి? సెకండ్స్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకోటి తినాలనిపిస్తుంది. సో అలా భౌతిక సుఖం ఏదైతే ఉందో, ఇంద్రియ తృప్తి ఏదైతే ఉందో అది చాలా క్షణికం అనమాట. ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ నిజమైన ఆనందం ఏంటంటే అది ఒక రకమైన భావోద్వేగ స్థితి అనమాట. అది బాహ్యమైన వస్తువులతో రాదు, లోపల నుంచి రావాలి అది. సో ఆనందం అనేది లోపల నుంచి యాక్చువల్గా రావాలంటే భావోద్వేగ స్థితి అది ఇంటర్నల్గా వస్తుంది, ఎక్స్టర్నల్ వస్తువులతో దానికి సంబంధం లేదనమాట. మనం ఏదైతే ఇంద్రియ తృప్తి ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ ఐటమ్ కావాలి, కానీ మనం సాటిస్ఫై అవ్వాలంటే, భౌతిక ఇంద్రియాలు సాటిస్ఫై అవ్వాలంటే ఏదైనా ఎక్స్టర్నల్ ఐటమ్ ఉండాలన్నమాట దానికి, అప్పుడు కానీ సాటిస్ఫాక్షన్ రాదు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం దాన్నే నిజమైన ఆనందం అనుకుంటున్నాం, కానీ అది తప్పని చెప్పి భగవద్గీత చెప్తున్నాను. ఓకే. సో ఇంకా ఈ హ్యాపీనెస్లో చాలా చాలా మిత్స్ ఉన్నాయి. మిత్స్ అంటే ఏంటంటే చాలా రకాలైన అపోహలు ఉన్నాయన్నమాట. హ్యాపీనెస్ కూడా అంటే ఆనందం గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి ప్రజల్లో. అదేంటంటే జనరల్గా ఏది ఆనందం ఇస్తుంది అంటే జనాలుగా ఏమనుకుంటారంటే డబ్బు ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటారు, డబ్బు హ్యాపీనెస్ని ఇస్తుంది అనుకుంటారు అందరూ. చాలామంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డబ్బు సంపాదనలోనే లైఫ్ ఎనర్జీ మొత్తం ఇక్కడే అయిపోతూ ఉంటుంది అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే డబ్బు కంఫర్ట్స్ ఇస్తుంది, అంటే సౌకర్యాలను కలిగిస్తుంది, కానీ ఆనందాన్ని అయితే తీసుకురాలేదు. మీరు డబ్బుతో ఆనందాన్ని కొనుక్కోలేదు, సౌకర్యాలు కొనుక్కోవచ్చు. డబ్బుతో ఆనందాన్ని కొనుక్కునేటైతే చాలా ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియాలో చాలా డబ్బున్న ఒక అబ్బాయి ఉన్నాడు, అంటే నేను పేర్లు మెన్షన్ చేయను, ఒక కోటీశ్వరుడి కొడుకు, చాలా హెల్త్ ఇష్యూస్, డబ్బుతోటి ఆరోగ్యాన్ని కొనుక్కోలేకపోతున్నాడు, ఆనందాన్ని కొనుక్కోలేకపోతున్నాడు. అండ్ ఇంకో నెక్స్ట్ మిత్ ఏంటంటే, ఇంకో నెక్స్ట్ అపోహ ఏంటంటే టెక్నాలజీ సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటా, అంటే టెక్నాలజీ మనకు హ్యాపీనెస్ని తీసుకొస్తుంది అని అనుకుంటారు. అందుకని చాలా మంది ఏం చేస్తారంటే ఎన్నో గ్యాడ్జెట్స్, ఎన్నో రకరకాల థింగ్స్, ఐఫోన్స్ లేకపోతే మ్యాక్బుక్స్ అన్ని వాళ్ళ చుట్టూతో పెట్టుకుని అవి హ్యాపీనెస్ని ఇస్తాయని అనుకుంటారు. లేటెస్ట్ ఐఫోన్ మార్కెట్లోకి రాగానే ఫస్ట్ ఇమ్మీడియట్గా ఫోన్ వేయాలి, కొంటే కానీ వాళ్ళు హ్యాపీగా ఉండదు అనమాట. బట్ యాక్చువల్గా అవన్నీ నిజంగా హ్యాపీనెస్ని ఇస్తాయా అంటే ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీ వల్ల యంగ్ జనరేషన్స్లో ఒంటరితనం పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ టెక్నాలజీ, ఆ డివైస్ వాళ్ళ చేతిలో ఉంటుంది, దాంతో మొత్తం ప్రపంచాన్ని అంతటిని కనెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తారు, కానీ
ఇంట్లో ఉన్న వాళ్ళతోటి వాళ్ళ ఓన్ బంధువులతో రిలేటివ్స్ తోటి అంటే వాళ్ళ ఇంట్లో ఓన్ సిబ్లింగ్స్ తోటి కూడా వాళ్ళు మాట్లాడుకోలేకపోతున్నారు సరిగ్గా. అంటే సొంత వాళ్ళకి దూరం అవుతున్నారు, ఎక్కడో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఒక రకమైన ఒంటరితనం వచ్చేస్తుంది. తలుపులు బిగించుకుని లోపల కూర్చుంటారు, టెక్నాలజీ వాళ్ళ చేతిలో ఉంటుంది, బట్ వాళ్ళు మాత్రం లోన్లీనెస్ ఫీల్ అవుతారు. యాక్చువల్గా ఎంతమందిని కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా చాలా లోన్లీగా ఫీల్ అవుతుంటారు అన్నమాట. అండ్ ఇంకొక మిత్ ఏంటంటే ఈ హ్యాపీనెస్ గురించి, రిలేషన్షిప్స్ హ్యాపీనెస్ని ఇస్తాయని అనుకుంటారు. చాలా మంది టీనేజర్లు ట్రై చేస్తుంటారు రకరకాల రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వడానికి. అండ్ దెన్ ఫైనల్గా ఆ రిలేషన్షిప్ బర్డెన్ని భరించలేక బ్రేకప్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా ఇంకొకటి ఏంటంటే అధికారం, హోదా అంటే పొజిషన్, పవర్ ఇవన్నీ కూడా హ్యాపీనెస్ని ఇస్తాయి అనుకుంటారు. ఈ పొజిషన్, పవర్ ఏంటంటే హ్యాపీనెస్ని కాదు ఇచ్చేది, యాక్చువల్గా ఒక సెన్స్ ఆఫ్ ఓనర్షిప్, గ్రీడీనెస్, అంటే ఒక రకమైన నాది అని ఒక భావన కలిగిస్తాయి అన్నమాట. నేనే చేస్తున్నాను అని ఒక ఈగోని బూస్ట్ చేస్తాయి అన్నమాట. ఈగో పెరుగుతుంది దానివల్ల, పొజిషన్స్ వల్ల, పవర్ వల్ల. హ్యాపీనెస్ కాదు, ఈగో పెరుగుతుంటుంది. ఇంకో కొంతమందికి ఫుడ్లో ఆనందం కనిపిస్తుంది. ఫుడీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఫుడ్డే ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. బట్ ఫుడ్ అనేది ఏంటంటే చాలా టెంపరీగా ఇస్తుంది ఆనందం, చాలా ఫాస్ట్గా ఫేడ్ అయిపోతుంది అనమాట. దీనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఓవర్ ఇంటెలిజెన్స్, అంటే అతిగా తీసేసుకునే ప్రమాదం ఉంది. దానివల్ల ఒబేసిటీస్ ఇవన్నీ వస్తుంది, ఫుడ్ రిలేటెడ్ డిసీజెస్ వస్తుంది. అండ్ కొంతమందికి మత్తు పదార్థాలు, ఇంటాక్సికెంట్స్ హ్యాపీనెస్ని ఇస్తాయనుకుంటారు, బట్ ఏంటంటే ఫైనల్గా వాళ్ళు రియలైజ్ అయ్యేసరికి వాళ్ళ లైఫ్ అంతా రూయిన్ అయిపోతుంది అనమాట. ఎడిక్షన్స్. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే హ్యాపీనెస్, నిజమైన ఆనందం అనే దానికి మనకు అర్థమే తెలియట్లేదమ్మా. నిజమైన ఆనందం ఈ ఇంద్రియాలతో వచ్చేది కాదు, అది యాక్చువల్గా ఆత్మానందం లోపల నుంచి రావాలి, బయట వస్తువులతో వచ్చేది కాదు. సో అది మనకి భగవద్గీత పరిచయం చేయబోతుంది కదా. ఓకే. ఎందుకని ఇంద్రియానందం, ఎందుకని మనకి నిజమైన ఆనందం కాదని చెప్తున్నా అంటే తాత్కాలికంగా ఉంటుంది, ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట, క్షణికం, తొందరగా వెళ్ళిపోతుంటుంది. కొన్నిసార్లు వచ్చేది కూడా ఎక్స్చేంజ్ ఆఫర్లో కూడా వస్తుంటుంది అనమాట. ఈ ఆనందం అనేది మనకి ఈ ఇంద్రియ తృప్తి ఎక్స్చేంజ్ ఆఫర్ అదే, అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విదేశాలు వెళ్తే ఎంతో హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటాం. విదేశాలు వెళ్తే ఫ్యామిలీ అందరినీ ఇండియాలో వదిలేయాలి, అందరినీ తీసుకెళ్ళలేం కదా. కొన్నిసార్లు ఇది ఒక రకమైన బాధ ప్యాకేజీతో వస్తుంటుంది అనమాట. వస్తుంది హ్యాపీనెస్, దాని వెనకాలే సఫరింగ్ కూడా ఉంటుంది అనమాట. అందుకని ఈ ఆనందం కాదు మనం చూసుకోవాల్సింది, యాక్చువల్ ఆనందం అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట, నిజమైన ఆనందం గురించి. ఓకే, ఇంకా మనం నిజమైన ఆనందం గురించి ఇంకా అప్పుడే చెప్పట్లేదు. ఫస్ట్ ఏంటంటే ఈవెన్ దో మనకి ఈ ఇంద్రియ తృప్తి మన జీవితంలో కొద్దిగా హ్యాపీనెస్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ హ్యాపీనెస్ కూడా మధ్య మధ్యలో కొన్ని అంతరాయం కలుగుతూ ఉంటుంది అన్నమాట, కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. అవి ఏమిటి, మనం లాస్ట్ వీక్ క్లాస్లో ఇక్కడే ఆపేస్తాం క్లాస్. ఎవరైనా చెప్తారా? మన ఈ చిన్నపాటి ఆనందాలు కూడా మధ్య మధ్యలో గ్యాప్లు వస్తుంటాయి, ఎందుకు వస్తుంటాయి, ఏంటవి? ఎవరైనా మ్యూట్ తీసి చెప్పండి, ఏంటవి? ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లం గురించి నేను ఒక క్రైటీరియా కూడా ఇచ్చాను, అప్పుడే కాదు, ఒక నిమిషం. ప్రాబ్లం అనగానే జనరల్గా మీకు అందరికీ ప్రాబ్లం అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? జనరల్గా ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్లో ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి? ప్రాబ్లం అనగానే ఏం గుర్తొస్తాయి, ఏ ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి మనకి? చెప్పండి, లిస్ట్ చేయండి ప్రాబ్లమ్స్. మనీ ప్రాబ్లమ్స్. మనీ ప్రాబ్లమ్స్, వెరీ గుడ్. ఇంకా భగవద్గీత క్లాస్ అన్ని మర్చిపోయి చెప్పమని చెప్పండి. ఒకవేళ మేబీ క్లాస్ అనుకొని ఏదేదో యా, ఆలోచించుకుంటున్నారు. మీరు భగవద్గీతని పక్కన పెట్టి జనరల్గా ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి. హెల్త్ ప్రాబ్లమ్స్. హెల్త్ ప్రాబ్లమ్స్, యా. ఇంకా ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్. ఈగో ప్రాబ్లమ్స్ కూడా. ఓకే, ఈగో ప్రాబ్లమ్స్ కూడా. ఇంకా యాక్చువల్లీ పార్వతి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, పాప తను మాట్లాడుతుంది. పార్వతి గారు పార్వతి గారు మ్యూట్ తీయాలండి అయితే చెప్పాలంటే. చెప్తుంది, ట్రై చేస్తుంది. ఓకే, ఈలోపు ఇంకెవరైనా చెప్పండి, ఇంకేం ప్రాబ్లమ్స్ అసలు ప్రపంచంలో, ప్రస్తుత ప్రపంచంలో ఏం ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి మీ కళ్ళకి? వార్ బిట్వీన్ ద కంట్రీస్ అండి. వార్ బిట్వీన్ ద కంట్రీస్, వెరీ గుడ్ జయప్రకాష్ గారు. ఎస్, యుద్ధాలు. ఇంకా
Stress. స్ట్రెస్. ఇంకా వెరీ గుడ్. తెల్లారులేస్తే పేపర్ తీస్తారు కదా, ఏం ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి అందులో? Several natural calamities. ఎస్, న్యాచురల్ కెలామిటీస్. ఎస్, సునామీలు, అర్త్ క్వేకులు. వెరీ గుడ్. ఇంకా ఇవాళ బ్రేకప్స్ అండి, అంటే ఫ్యామిలీ కానీ యూత్ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ లేకుండా అట్లా బ్రేకప్స్ కానీ ఇట్లా రెస్పెక్ట్ కానీ. యా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. యా, ఇంకా ఓకే. మనకి మామూలుగా మనకి ప్రాబ్లం అనగానే జనరల్ గా గుర్తొచ్చేవి చాలా బేసిక్, మనకి ప్రస్తుత ప్రపంచంలో కనిపించే చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట. అవేంటంటే పొల్యూషన్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, రేపులు, మర్డర్లు, అన్ఎంప్లాయ్మెంట్, ఇలాంటివన్నీ మనకేంటంటే మన మైండ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా కొంతమంది ఇంకో ఎడిషన్స్ ఉంటాయి అనమాట. వాళ్ళకి ఏంటంటే స్మార్ట్ ఫోన్లు ప్రాబ్లం అయిపోయి, కొత్త కొత్త వెబ్సైట్లు వస్తున్నాయి, పోర్న్ సైట్స్ అవి వస్తున్నాయి అంటారు. లేకపోతే ఆఫీస్లో బాసే ప్రాబ్లం అంటారు, ఇంకొంతమంది అత్తగారి ప్రాబ్లం అంటారు. సో ప్రాబ్లం లిస్ట్లో చాలా కొత్తవన్నీ యాడ్ అవుతున్నాయి అనమాట. బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం కేటగరైజ్ చేస్తే, టెంపరీ ప్రాబ్లమ్స్, పర్మనెంట్ ప్రాబ్లమ్స్ అని కేటగరైజ్ చేస్తే, ఇప్పటిదాకా మనం ఏవైతే ఈ గ్లోబల్ వార్మింగ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పుకున్నామో, వార్లు ఇవన్నీ చెప్పుకున్నాం, అవన్నీ టెంపరీ ప్రాబ్లమ్స్ అన్నమాట. యాక్చువల్గా భగవద్గీత ప్రకారం ఒక ప్రాబ్లం అని చెప్పడానికి దానికి కొన్ని లక్షణాలు ఉండాలన్నమాట. నిజమైన ప్రాబ్లం అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. వాటికి నేను ఒక క్రైటీరియా ఇచ్చాను కదా లాస్ట్ వీక్. ఎవరికైనా గుర్తుందా ఆ క్రైటీరియా ఏంటో? ఒక ప్రాబ్లంని నిజమైన ప్రాబ్లం అనాలి అంటే అది కొన్నిటిని సాటిస్ఫై చేయాలి. కొంత క్రైటీరియా ఉంది దానికి. అది ఎవరైనా చెప్పండి, ఆ క్రైటీరియా ఏంటి ఇప్పుడు? నేను చెప్పచ్చాను. చెప్పచ్చు. Problem which is common to all. No Yes. one wants it, but everybody gets it. సో నిజమైన ప్రాబ్లం అని చెప్పాలి అంటే భగవద్గీత ప్రకారం ఈ 3 లక్షణాలు సాటిస్ఫై అవ్వాలన్నమాట. అందరికీ రావాలి ఆ ప్రాబ్లం. ఎవరికీ అది రావడం ఇష్టం ఉండదు, కానీ ఇష్టం ఉన్నా రాకపోయినా వచ్చి తీరుతుంది. ఇది ప్రాబ్లం అంట. నిజమైన ప్రాబ్లం అంటే ఈ 3 క్రైటీరియా సాటిస్ఫై అయితేనే అది నిజమైన ప్రాబ్లం అని చెప్పాలి. సో ఈ నిజమైన ప్రాబ్లంలు ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు చెప్పండి, నిజమైన మీరు ఏది చెప్పినా సరే ఈ 3 ఫిట్ అయ్యేలాగా చెప్పండి నాకు. అఫ్ కోర్స్ లాస్ట్ వీకే కొంచెం ఆన్సర్స్ వచ్చేసాయి, ఇప్పుడు మళ్ళీ వాటిని రిపీట్ చేయండి. Failure. చెప్పండి. Failure. ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ Death, Mataji. ఇంకోళ్ళు ఎవరైతే చెప్పారు చెప్పండి. డెత్ మాతాజీ. డెత్. వెరీ గుడ్. డెత్ నిజమైన ప్రాబ్లం. ఇది కామన్ టు ఆల్, అందరికీ వస్తుంది. ఎవరికి డెత్ రావడం ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్నా లేకపోయినా డెత్ వస్తుంది. వెరీ గుడ్. ఇది సాటిస్ఫై. Old age, man. ఓల్డ్ ఏజ్. వెరీ గుడ్. ఓల్డ్ ఏజ్ రియల్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? డెత్, Health అండి. ఏజ్ వచ్చింది. ఇంకేముంది? హెల్త్. డిసీజ్. ప్రభు ఒక నిమిషం ఆగండి. సో ఇంకా ఏమున్నాయి ప్రాబ్లమ్స్ చెప్పండి ఇవి కాకుండా? Mistakes, man. ఏంటది? Mistakes. మిస్టేక్స్. ఓకే, మిస్టేక్స్. ఓకే, నేను చెప్పొచ్చా మాతాజీ? ఈజీగా ఉంది ఇది. మిస్టేక్స్ అంటే దాన్ని ఎలా చెప్పాలి ఇప్పుడు? మాతాజీ నేను చెప్పొచ్చా? మాధవి కొంచెం హోల్డ్ చేసుకోండి, నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్తారు. యా, ఇంకా వాట్ ఎల్స్? ఇప్పుడు ఈగో కూడా అంటారు కదండి, ఈగో ఇట్ విల్ ఫిట్, అంటే అన్నిటికీ కూడా అది కూడా ఒక కారణం. ఈగో అంతే. కూడా ఉంది. అంటే అదేంటంటే అది మేజర్ దాంట్లోకి రాదు. అది ఒక పర్టికులర్ హెడింగ్ లోకి ఈగో అవన్నీ వస్తాయి అన్నమాట. నేను మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను అకార్డింగ్ టు భగవద్గీత? 7, madam. 7. 7. 7లో 3 వచ్చాయి. లాస్ట్ వీక్ 3 వచ్చాయి, ఇప్పుడు 3 వచ్చాయి. ఇలా అయితే ఎలా? మనీ. మనీ. ఓకే, ఇలాన్ మస్క్ ఉన్నాడు, వాడికి మనీ ప్రాబ్లమా? సో కామన్ టు ఆల్, అందరికీ రావాలి. అందరికీ పుట్టుక మాతాజీ. ఏంటది? బర్త్ బర్త్. నగేష్. పుట్టుక. వెరీ గుడ్. పుట్టడం.
పుట్టడం కూడా ఒక ప్రాబ్లం. అది ఎలా ప్రాబ్లం అనేది చూద్దాం. సో మనం ఇప్పుడు చూద్దాం అసలు ప్రాబ్లమ్స్ ఏంటో. ప్రభు నెక్స్ట్ స్లైడ్ చూపించండి. Knowledge. యా, ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే జర్నీ స్టార్ట్ చేసే ముందు సీట్ బెల్ట్ సైన్ ఎందుకు చూపిస్తామంటే ఒడిదుడుకులు రాకుండా ఉండడం కోసం, వచ్చినా కూడా మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకోండి అందరూ. ప్రభు నెక్స్ట్ సైడ్ చూపించండి. సో ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏం చెప్పాం, ఇది డిసీజ్. డిసీజ్ అనేది మేజర్ అవ్వచ్చు, మైనర్ అవ్వచ్చు, చిన్న కామన్ కోల్డ్ అవ్వచ్చు, లేకపోతే పెద్ద హార్ట్ కండిషన్ అవ్వచ్చు, లేకపోతే క్యాన్సర్ అవ్వచ్చు. ఏదైనా సరే డిసీజ్ అనేది మనకి ఒక రకమైన దుఃఖాన్ని కలిగిస్తుంది. బాధ కలిగించకుండా డిసీజ్ అయితే రాదు. అండ్ మనందరికీ బాగా గుర్తు, కరోనా లాస్ట్ 3-4 years ago వచ్చిన కరోనా ఎంత విధ్వంసాన్ని సృష్టించింది అనేది మనం మర్చిపోలేము. మన కళ్ళతో కూడా చూడలేదు దాన్ని. అసలు ఆ వైరస్ ఎలా ఉంటుందో కళ్ళతో కూడా చూడలేదు. కానీ అది ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తుంది అనమాట కరోనా. చిన్నది. ఓకే, డిసీజ్ అనేది ఎప్పుడు పెయిన్ఫుల్గానే ఉంటుంది. ఆ పేరే చూడండి, ఈజీగా ఉండదు. అది వస్తే ఒక రకమైన డిస్కంఫర్ట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, అందరికీ వస్తుంది డిసీజ్, అందరికీ వస్తుంది. ఎవరు డిసీజ్ని రాకుండా ఆపలేరు. ఏదో ఒక డిసీజ్ వస్తుంది, చిన్నదో పెద్దదో. కామన్ కోల్డ్ రాకుండా ఎవరు ఉండలేరు. ప్రతి సంవత్సరం ఏదో విధంగా జలుబులు దగ్గులు వస్తూనే ఉంటాయి సీజన్ మారినప్పుడల్లా. అవన్నీ చిన్న చిన్నవి. ఇంకా పెద్ద పెద్ద డిసీజులు కూడా చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఓల్డ్ ఏజ్, ముసలితనం. ఓల్డ్ ఏజ్లో ఏంటంటే శారీరకంగా అలసిపోతారు. జనరల్గా చెప్పాలంటే మానసికంగా ఒంటరితనం కూడా ఉంటుంది. నేను సీట్ బెల్ట్ సైన్ చెప్పాను కదా, ప్లీజ్. ఓకే, మానసికంగా ఒంటరితనం ఉంటుంది, శారీరకంగా అలసట ఉంటుంది. నొప్పులు అనేది చాలా సాధారణమైన ఇష్యూ అనమాట వాళ్ళకి. ఎవ్రీడే పెయిన్స్, ఎక్కడొక్కడ పెయిన్ వస్తుంటాయి. మోకాళ్ళ నొప్పి అవ్వచ్చు, నడు నొప్పి అవ్వచ్చు, కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, చాలా థింగ్స్ ఉంటాయి. ఈ ఓల్డ్ ఏజ్ తీసుకొచ్చే కొత్త ప్యాకేజ్ అనమాట ఇది. ఎన్ని యాంటీ ఏజింగ్ క్రీములు పూసినా టెంపరీగా ఎక్స్టర్నల్గా యంగ్గా కనిపించవచ్చు, కానీ ఇంటర్నల్గా ఓల్డ్ అవుతూనే ఉంటాం. ఓల్డ్ అవ్వడం మాత్రం, ఇన్ఫ్యాక్ట్ చిన్నపిల్లలు పుట్టగానే హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారు కదా. చిన్నపిల్లలు అప్పుడు పుట్టగానే హౌ ఓల్డ్ ఈజ్ అంటే ఎన్ని మంత్స్ అయినా సరే హౌ మెనీ మంత్స్ ఓల్డ్ అని అడుగుతున్నాం. ఓల్డ్ పుట్టిన దగ్గర నుంచి ఓల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటారు అనమాట. ఓకే, అండ్ యాక్చువల్లీ ఒక ఐరనీ ఏంటంటే, టీనేజ్లోట పిల్లలకి చాలా టైం ఉంటుంది, చాలా ఎనర్జీ ఉంటుంది, కానీ వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు. మిడిల్ ఏజ్ వచ్చేసరికి చాలా డబ్బులు ఉంటాయి, ఎందుకంటే ఉద్యోగం చేసి సంపాదిస్తుంటారు. చాలా డబ్బులు ఉంటాయి, చాలా ఎనర్జీ ఉంటుంది, కానీ టైం ఉండదు. ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి చాలా మనీ ఉంటుంది, చాలా టైం ఉంటుంది, కానీ ఎనర్జీ ఉండదు. సో ఇదే అనమాట. ఎప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అనమాట. ఏదో టైం ఉండదు, లేకపోతే ఎనర్జీ ఉండదు, లేకపోతే మనీ ఉండదు. ఓకే, సో ఇప్పుడు మీరు అనొచ్చు, ఓ ఓల్డ్ ఏజ్ డిసీజ్. నెక్స్ట్ వరాలి. నెక్స్ట్ డెత్ వచ్చింది. సో డెత్ అనేది 100%, 100% డెత్ రేట్ ఈస్ 100% అనమాట. ఎక్కడ డెత్ రాకుండా ఎవరు లేరు. ఏ ప్రపంచంలో మీరు ఏ కంట్రీ వీసా తీసుకుని, ఏ కంట్రీ సిటిజన్షిప్ తీసుకున్నా సరే డెత్ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుంది. ఎంతమంది బెస్ట్ డాక్టర్స్ ఉన్నా సరే, ఎన్ని బెస్ట్ మెడిసిన్స్ ఉన్నా సరే, బెస్ట్ హాస్పిటల్స్, బెస్ట్ నర్సెస్ ఉన్నా సరే డెత్ అనేది ఆపలేరు అనమాట. ఎంత బిలియనీర్ అయినా సరే లంచం ఇచ్చి డెత్ని రాకుండా చేసుకోలేదు. ఎంత అందమైన బ్యూటిఫుల్ బాడీ ఉన్నా సరే డెత్ని రాకుండా ఆపుకోలేరు అన్నమాట. సో డెత్ అనేది ఇన్ఎవిటబుల్ అంటే కంపల్సరీ వచ్చి తీరుతుంది. సో దీని తర్వాత ఫైనల్ ఏంటంటే బర్త్ అనేది అసలు మనకేంటంటే బర్త్ని చూస్తే ప్రాబ్లం లాగా అనిపించకపోవచ్చు. ఇదేంటి బర్త్ అంటే అందరూ ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంట్లో ఎవరైనా పుట్టారంటే మనవాడు పుట్టాడు, లేకపోతే కొడుకు పుట్టాడు, లేకపోతే కూతురు పుట్టింది, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. బర్త్ ఎలా ప్రాబ్లం అయింది అంటే, పుట్టాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. పుట్టిన తర్వాతే కదా డిసీజ్, ఓల్డ్ ఏజ్, డెత్ వచ్చాయి. సో బర్త్ ఈజ్ ద రూట్ కాజ్ అనమాట ఈ ప్రాబ్లమ్స్ అనేది. కానీ యాక్చువల్గా చూస్తే పుట్టిన తర్వాత పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకోవడం కాదు. బర్త్ యాక్చువల్గా ప్రాబ్లం తల్లి గర్భంతో ఉన్నప్పుడు తల్లికి బిడ్డకి జన్మనివ్వడానికి తల్లి కూడా చాలా పెయిన్ భరిస్తుంది అనమాట.
తల్లి ఎంతో కష్టపడితే కానీ బిడ్డ భూమి మీదకి రాదనమాట. అంటే వాటిని లేబర్ పెయిన్స్ అంటారు, లేబర్ ప్లెజర్ అని అంటారు. తల్లికి వచ్చే నొప్పుల్ని, పురిటి నొప్పుల్ని నొప్పులు అంటారు. అవి నొప్పులే కానీ ఎప్పుడు హ్యాపీగా ఉండదు. బట్ లోపల బిడ్డ పుడుతున్న ఆనందం ఉంటుంది కానీ పెయిన్ అయితే భరించాలి డెలివరీ టైంలో. అండ్ దెన్ పిల్ల పరిస్థితి చూస్తే, పుట్టిన పిల్లాడి పరిస్థితి చూస్తే చూడండి, కడుపులో గర్భస్థ శిశువు ఎలా ఉందో పరిస్థితి. 9 నెలల పాటు చేతులు కాళ్ళు ఇలా ముడుచుకుని ఆర్చ్ లాగా, అంటే ఒక విల్లులాగా వంచుకుని నడుము వంచేసి అప్సైడ్ డౌన్ ఒక చిన్న బ్యాగ్ లాంటి దాంట్లో తల్లి గర్భంలో ఉండి అక్కడే మలమూత్రాదులు, పస్తు, యూరిన్ ఎవ్రీథింగ్ అక్కడే ఉంటాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ బ్యాక్టీరియా ఉంటుంది, అవన్నీ కుడుతూ ఉంటాయి. అలాంటి స్థితిలో చాలా హీనమైన స్థితి. యాక్చువల్గా చెప్పాలంటే పురాణాల్లో గర్భాన్ని గర్భస్థ నరకం అని అంటారు. ఇలాంటి ఇలాంటి స్థితిలో గర్భస్థ శిశువు రోజులు లెక్క పెడుతుంటాట, ఎప్పుడు ఈ గర్భం నుంచి బయటపడతానా అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాట, ఎప్పుడు బయటపడతానా ఈ దీనిలోంచి అని చెప్పి, ఆ నరకంలోంచి, తల్లి గర్భంలోంచి బయటకు రావాలి. అందుకని పుట్టిన ఏ బిడ్డైనా సరే పుడుతూ ఏడుస్తూనే బయటకు వస్తారనమాట. ఎందుకంటే లోపల అంత పెయిన్ భరించి బయటకు రాగానే వచ్చాను రా బాబు మళ్ళీ ఈ పెయిన్ ఉన్న ప్రపంచంలోకి అని చెప్పి ఏడుస్తారు అనమాట. ఈ ఏడవకపోతే డాక్టర్లు కొట్టి ఏడిపిస్తారు, అది వేరే విషయం. సో బర్త్ అనేది తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా పెయినే కలిగిస్తుంది, ప్లెజర్ ఏం కలిగించదు. అది పుట్టిన తర్వాత మన అందరూ ఇదే స్థితిలోంచి వచ్చాం. ఈ తల్లి గర్భంలో తలకిందులుగా వేలాడి బయటకు వచ్చిన వాళ్ళమే మనం అంతా. కానీ ఆ పెయిన్ మర్చిపోయాం. సో మర్చిపోయామన్నా అంటే అది ఇట్ డజంట్ మీన్ దట్ మనం అసలు పెయినే భరించలేదని కాదు కదా. ఇద్దరు పెయిన్ అండర్గోయింగ్ కానీ మర్చిపోయాం, అది డిఫరెన్స్. ఓకే, ఇవి కాకుండా ఈ బర్త్, డిసీజ్, ఓల్డేజ్, డెత్, ఈ 4 కాకుండా ఇంకా 3 కష్టాలు ఉన్నాయన్నమాట. పుట్టిన తర్వాత ఇంక వచ్చే కష్టాలు ఇవన్నీ. ఇవేంటంటే ఫస్ట్ది, నెక్స్ట్ స్లైడ్ చూపించండి. ఫస్ట్ది ఏంటంటే మైండ్ బాడీ ఆధ్యాత్మిక క్లేశం అంటారు. వీటిని తాపత్రయాలు లేదా క్లేశాలు అంటారు. ఫస్ట్ది ఏంటంటే ఆధ్యాత్మిక క్లేశం. ఆది ఆత్మిక అంటే ఏంటంటే మన యొక్క మైండ్ బాడీ మనకిచ్చే కష్టాలు. ప్రతివాడికి మైండ్ ఉంటుంది, ప్రతివాడికి బాడీ ఉంటుంది. వాళ్ళ ఓన్ బాడీ, వాళ్ళ ఓన్ మైండ్ వాళ్ళకి కష్టం ఇస్తుంది అన్నమాట. వేరే ఎవరు కారణం కాదు దీనికి, వాళ్ళ ఓన్ బాడీ, వాళ్ళ ఓన్ మైండే కారణం ఇస్తుంది. సో మైండ్లో ఏంటంటే మనకి ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, మన మనసు పాడైపోతుంది. ఆఫీస్కి వెళ్తాం, బాస్ ఎంత వర్క్ చేసినా వాడు సాటిస్ఫై అవ్వడు, ఏదో మాట అంటాడు, మన మనసు పాడైపోతుంది. ఈ మధ్య లేటెస్ట్గా మనసు ఎలా పాడవుతుందంటే, మీరు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడతారు, 2 బ్లూ టిక్లు కనిపిస్తాయి, వాడు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, మనసు పాడైపోతుంది. ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ పెడతారు, అవతల వాడు లైక్ కొట్టకపోతే మనసు పాడైపోతుంది. సో ఇలా ఫ్రీక్వెంట్గా మనసులు పాడైపోతుంటే ఏమవుతుందంటే అది బాడీ మీద ప్రభావం చూపిస్తుంది. సో లోపల స్ట్రెస్, యాంగ్జైటీ పెరిగితే బాడీ మీద డిసీజుల రూపంలో బాడీ నుంచి బయటకు వస్తుంటాయి అన్నమాట. సో మన ఓన్ బాడీ, మైండ్ మనకిచ్చే ప్రాబ్లమ్స్ కాన్స్టెంట్గా ఇస్తూనే ఉంటుంది అన్నమాట. ఇక రెండోది ఏంటంటే, దీనిని ఫస్ట్ దాన్ని ఆధ్యాత్మిక క్లేశం అంటారు, ఆధ్యాత్మిక క్లేశం. రెండోది ఏంటంటే వేరే వాళ్ళు మనకి కలిగించే కష్టం. మన ఓన్ బాడీ, మైండ్ మనకిచ్చే కష్టం ఒక ఎత్తు అయితే, పక్కన ఉన్న వాళ్ళు మనకి కష్టాలు కలిగిస్తుంటారు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా పక్క వాళ్ళు మనకి ఇచ్చే కష్టాలని? పక్క వాళ్ళు అంటే మన లైఫ్లో మనకి ఎవరైనా ఎదురయ్యే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, సమ్టైమ్స్ మనుషులే కాకపోవచ్చు, వేరే ఇతర జీవుల వల్ల మనకు వచ్చే కష్టాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇతర జీవులు మనకి ఎలా కష్టాలు ఇస్తారో ఒకసారి ఆలోచించండి. ఏ జీవులు ఇస్తాయి మనకు కష్టాలు? థింక్ చేయండి. ఏ జీవులు మనకు కష్టాలు ఇస్తున్నాయి? ఇంకా నా మాట వినిపిస్తుందా ఎవరికైనా? వస్తుంది వినపడుతుందండి. హరే కృష్ణ. జయప్రకాష్. వేరే జీవులు ఎవరిస్తారు కష్టాలు మనకి? ఏ జీవులు ఇస్తాయి మనకి? జంతువులు. జంతువులు కష్టాలు ఇస్తాయి మనకు. అంటే జంతువులు కష్టాలు ఇస్తాయి. ఇంకా అందుకని చెప్పాలంటే ఇంకా డౌన్ సైజ్ చేయాలంటే దాన్ని దోమలు కూడా మనకు కష్టాలు ఇస్తాయి. దోమలు, మలేరియా వస్తుంది, కరోనా వైరస్, ఇవన్నీ కూడా ఇతర జీవులు మనకి ఇచ్చే కష్టాలు అన్నమాట. వేరే మనుషులు మనకి ఇచ్చే కష్టాలు, అది కాకుండా ఇతర జీవులు కూడా మనకి ఇచ్చే కష్టాలు అన్నమాట. ఇవన్నీ ఆది భౌతిక క్లేశాలు అంటారు. ఇవి కూడా తప్పించుకోలేము. టెర్రరిస్టులు ఉండొచ్చు, దొంగలు ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా హ్యాకర్స్ మన ఇంటర్నెట్లో మన సమాచారం మనం ఇలా లాగిన్ అయ్యేసరికి వాడు అవతల వాడు దాన్ని ఆ సమాచారం అంతా తీసేసుకుంటాడు. ఇన్ఫర్మేషన్ అంతా వాడు తీసుకుని బ్యాంకులోంచి, అకౌంట్లోంచి డబ్బులన్నీ తీసేస్తుంటాడు.
అన్ని సాఫ్ట్వేర్ వైరస్ డౌన్లోడ్ అవుతుంటుంది, వాడు మన దగ్గర నుంచి మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వాడికి వెళ్తాయి, మనకేమో చూస్తే డబ్బులు మిగలవండి. సో ఇవన్నీ కూడా వేరే వాళ్ళు మనకి కలిగించే కష్టాల్లోకి వస్తాయన్నమాట. చెప్పాను తర్వాత పురుగులు పుట్ర, ఈ పాములు దోమలు చీమలు ఇవన్నీ కూడా మనకి ఇచ్చే కష్టాలు అన్నమాట. మనుషులు కాకుండా ఇతర జీవులు ఇచ్చేవి, అండ్ తోటి మనుషులు మన తోటి వాళ్ళు మనకి ఇచ్చే కష్టాలు, ఇవన్నీ కూడా ఆది భౌతిక క్లేశాలు అంటారు. ఇది కూడా తప్పించుకోవాలి, ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. వేరే వాళ్ళు మనకి ఇచ్చే కష్టాలంటే వేరే వాళ్ళు ఆఫీస్లో బాస్ కావచ్చు, లేకపోతే ఇంట్లో హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఇవి కూడా కష్టాల్లోకి వస్తాయన్నమాట. ఏదో ఒక రకంగా మన మనసుని పాడు చేస్తుంటారు వాళ్ళు, మన లైఫ్లో కొత్త రకంగా కష్టాలు తీసుకొస్తుంటారు అన్నమాట. ఇకపోతే మూడోది ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్స్. ఇందాక ఎవరు చెప్పారు? గాంధీ, నువ్వు చెప్పినట్టున్నావు కదా, న్యాచురల్ డిస్టర్బెన్సెస్ అనమాట. దీన్ని ఆది దైవిక క్లేశాలు అంటారు. ప్రకృతి వైపరీత్యాలు, సునామీలు, అర్త్క్వేక్లు, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల్లోకి వస్తాయి. ఇవి కూడా ఎక్కడొక్కడ వస్తూనే ఉంటాయి, వీటి మీద కూడా మనకి కంట్రోల్ లేదు. సడన్గా బాగా వాన పడింది అనుకోండి, వరదలు వచ్చేస్తాయి, అది కూడా మనకి కష్టం కలిగిస్తుంది, ఒక రకమైన డిస్టర్బెన్స్ని కలిగిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇందులో పెట్టాం కదా, ఈ స్లైడ్లో చూడండి. ఆధ్యాత్మిక క్లేశం అంటే ఏంటంటే మన యొక్క ఓన్ బాడీ మైండ్ వల్ల మనకు కలిగే కష్టం. అది రోగం కావచ్చు, మనోవేదన, కోపం, ఒత్తిడి, ఆందోళన, ఇవన్నీ కూడా ఆది ఆత్మిక క్లేశాలు అన్నమాట. ఆది భౌతిక క్లేశాలు ఏంటంటే వేరే ఇతర జీవుల వల్ల, అంటే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, వేరే ఇంకేదన్నా కావచ్చు, పురుగు పుట్ర కూడా కావచ్చు, వాటి వల్ల మనకు వచ్చే కష్టాలు. ఆది దైవిక క్లేశాలు ఏంటంటే ఇతర దేవీ దేవతలు, వేరే అంటే హయ్యర్ పవర్ వల్ల మనకు వచ్చే కష్టాలు అన్నమాట. భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి, ఇవన్నీ కూడా దీనిలో వస్తాయన్నమాట. వేటి మీద మనకి ఏ విధమైన కంట్రోల్ లేదు, వస్తూ ఉంటాయి అంతే. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం సొల్యూషన్స్ పార్ట్లోకి వెళ్దాం. ఇవన్నీ ఇన్ని కష్టాలు మాట్లాడుతున్నాం, 7 రకాల కష్టాలు మాట్లాడుతున్నాం. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ వీక్ క్లాస్లో అడుగుతాను, చెప్పాలి ఇవి. ఓకే, సో వేరే ఇప్పుడు సమస్యలు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం మనం. బర్త్, డిసీజ్, ఓల్డ్ ఏజ్, డెత్, తర్వాత ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక, 3 రకాల ఇంకా కొత్త సమస్యలు, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. ప్రతి సమస్యలకి పరిష్కారాలు ఉంటాయి, డిఫరెంట్ సమస్యలకి డిఫరెంట్ పరిష్కారాలు ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడు మనకి మన యొక్క సైన్స్, మోడర్న్ సైన్స్, మెడికల్ సైన్స్ ఏదైతే ఉందో అది, లేకపోతే టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కదా మనకు ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతం, టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్ అయిపోయాం కదా మనం. ఈ సైన్స్ టెక్నాలజీ ఈ సమస్యలకి ఏమైనా పరిష్కారం చూపిస్తుందా అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చెప్పండి, బర్త్ని సైన్స్ టెక్నాలజీ, అంటే మోడర్న్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ యూజ్ చేసి బర్త్ని కంట్రోల్ చేయగలమా, అంటే బర్త్ని ఆపగలమా, పిల్లలు పుట్టకుండా ఆపగలమా? చెప్పండి. చెప్పండి, బర్త్ని ఆపగలమా, పిల్లలు పుట్టకుండా ఆపగలమా? ఆపుతున్నారు కదా మాతాజీ, లేటెస్ట్ టెక్నాలజీ నేను వాడి. ఓకే, ఆపుతున్నారు. సో ఎలా ఆపుతున్నారు చెప్పండి. లేటెస్ట్ అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఆపుతున్నాం. ఎలా ఆపుతున్నాం అంటే కాంట్రసెప్షన్స్, అబార్షన్స్, బర్త్ కంట్రోల్ పిల్స్, ఇవన్నీ కూడా పిల్లలు పుట్టకుండా ఆపగలుగుతున్నాయి. వెరీ గుడ్. నెక్స్ట్, డిసీజ్. ప్రభు మీరు ఒక నిమిషం, నేను చెప్పిన తర్వాత చూపించండి. డిసీజ్ని ఆపగలుగుతామా? వ్యాధులు రాకుండా వ్యాక్సిన్స్. ఎస్, వ్యాక్సిన్స్ వేయచ్చు. వ్యాక్సిన్స్ వల్ల కూడా ఆపచ్చు. ఇంకా జబ్బులు రాకుండా ఆపచ్చా? అవి టెంపరీగానే వాడుతున్నాం కదా మాతాజీ, పర్మనెంట్ సొల్యూషన్స్ లేవు వేటికి. ఇంకొకళ్ళు ఎవరో చెప్తున్నారు, ఏంటది? ఎవరో చెప్పారు, డిసీజ్. లైఫ్ స్టైల్ చేంజెస్. ఎస్, లైఫ్ స్టైల్ చేంజెస్. లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా కూడా కొన్ని డిసీజులు రాకుండా ఆపచ్చు. వెరీ గుడ్. ఇప్పుడు చూపించండి. ఎస్, వ్యాక్సినేషన్స్, మెడికేషన్స్, సర్జరీస్, లైఫ్ స్టైల్ చేంజెస్, వీటన్నిటి ద్వారా కూడా జబ్బులు రాకుండా ఆపచ్చు. నెక్స్ట్, ఓల్డ్ ఏజ్ని ఆపగలమా? ముసలితనం రాకుండా ఆపగలమా? చెప్పండి. ఇది మటుకు అసంభవం. లేదు, ఉన్నాయి, దీనికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి.
దీనికి కూడా తొందరగా చెప్పండి. ఓల్డ్ ఏజ్ ని ఆపచ్చా ఆపకూడదా చెప్పండి. తొందరగా డెత్ ఆపలేం మాతాజీ. ఆపచ్చు. ఇప్పుడు హాలీవుడ్ స్టార్లు బాలీవుడ్ స్టార్లు చేసేది ఏంటి అదే పని. ఓల్డ్ ఏజ్ రాకుండా ఆపుతున్నారు. అందుకని తెలుస్తున్నది కదా మాతాజీ. ఈ రజనీకాంత్ ఆపినంత చూడండి, మాత్రాన ఎప్పటికీ ఓల్డ్ ఏజ్ రాదు. ఓకే రామ్. వస్తుంది, గ్రాఫిక్స్ తోటి కనిపించకుండా చేస్తున్నారు అంతే. రియల్ గా ఉంది ఓల్డ్ ఏజ్. సో మన నిజ జీవితంలో గ్రాఫిక్స్ కాకుండా నిజ జీవితంలో రాకుండా ఎలా చేసుకోవాలంటే ప్రభు చూపించండి. హెయిర్ డై వేసుకోవచ్చు, ఫాల్స్ టీత్ పెట్టుకోవచ్చు, ఫేస్ లిఫ్టింగ్, బోటాక్స్, సో ఇవన్నీ చాలా Yoga? ఎస్ యోగా ప్రాక్టీస్ రెగ్యులర్ గా చేస్తూ యోగా ప్రాక్టీస్ yeah. ఎస్ ఉన్నారు, అఫ్ కోర్స్ ఉన్నారు. యోగా ప్రాక్టీస్ చేసి యంగ్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత నెక్స్ట్ డెత్ ఆపచ్చా. గుడ్ క్వశ్చన్. డెత్ ఆపచ్చా. ఇది కూడా అసంభవమే. ఇదే అసంభవం. ఎవరు పద్మ గారు ఎవరో మెసేజ్ పెట్టారు. వాట్ అబౌట్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్. సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడతాం, ఇంకా అక్కడ దాకా రాలేదు. ఫస్ట్ ఇక్కడ ఇది చెప్పిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్. డెత్ ని ఆపచ్చా. Answer is డెత్ అసలు ఆపలేం. డెత్ అసలు ఆపలేము. డెత్ అసలు ఆపలేము. బట్ ఏంటంటే డెత్ ఆపడానికంటే చావకుండా ఆపడానికి వాళ్ళు వెంటిలేటర్లు అవి పెట్టి ఆపడానికి ట్రై చేస్తారు కొన్నాళ్ళు. అప్పుడు చూపించండి. డెత్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, వెంటిలేటర్స్ అవి పెడతారు కదా. బట్ డెత్ని అయితే ఆపలేరు. కోర్స్ 100% అందరికీ తెలుసా. వెంటిలేటర్ ఎప్పుడు తీస్తారని అడుగుతారు డాక్టర్ వచ్చి. లేకపోతే మీరు హాస్పిటల్ బిల్లు కట్టాలి, ఇంకో 10 లక్షలు కట్టాలి, వెంటిలేటర్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు బిల్లు కట్టాలంటారు. సో దాంతో ఇంట్లో వాళ్ళే వెంటిలేటర్ తీసేస్తారు మనకు వచ్చి. సో అది చాలా అపాథటిక్ కండిషన్ అఫ్ కోర్స్. ఎందుకంటే భగవంతుడు గీతలో చెప్పింది అది, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు. సో డెత్ని ఎవరు ఆపలేదు. సో వాట్ అబౌట్ అదర్ మిసరీస్. ఇప్పుడు ఈ 3 క్లేశాలు చెప్పాను కదా, ఆది ఆత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. వీటిని ఏమన్నా ఆపచ్చా. ఆధ్యాత్మిక ఫస్ట్ చెప్పండి. అంటే మన ఓన్ బాడీ మైండ్ మనకిచ్చే కష్టాలను ఆపచ్చా. టెక్నాలజికల్ సైన్స్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని యూజ్ చేసుకుని ఏమైనా ఆపడానికి ఉందా, లేకపోతే మోడర్న్ థెరపీస్. హెల్త్ రీచ్ అది బాగుంటే ఆపచ్చు కొంచెం. ఆపొచ్చండి మన బాడీ మైండ్ ని త్రూ మెడిటేషన్ అండ్ యోగా. ఓకే, మెడిటేషన్ అండ్ యోగా తోటి ఆపచ్చు. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మైండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయంటే సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళొచ్చు. తర్వాత హిప్నోథెరపీలు ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉన్నాయి, పాజిటివ్ థింకింగ్, లాఫ్టర్ థెరపీ, సపోర్ట్ గ్రూప్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ. సో ఇవన్నీ ఫెయిల్ రిలీజియన్ ఇది కూడా ఉంది. అది కూడా కొంచెం ఒక రిలీఫ్ని ఇస్తుంది అనమాట ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, కొంచెం వీటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఆది భౌతిక. పక్క వాళ్ళు మనకిచ్చే కష్టాలను ఆపడానికి వీలవుతుందా. వేరే వాళ్ళు మనకిచ్చే కష్టాలు వాళ్ళకి దూరంగా ఉండడమే అంతే. వాళ్ళకి కొంచెం దూరంగా మనం వాళ్ళు మాకు కష్టాలు ఇచ్చే వాళ్ళకి దూరంగా కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ కష్టం ఇచ్చేవాడు ఎవడన్నా దొంగవాడు అయ్యాడు అనుకో, వాడు రోబర్ దొంగతనాలు చేసేవాడు అనుకో, ఇంటికి వచ్చి కన్నం వేయడానికి వచ్చాడు అనుకో, వాడికి ఎలా దూరంగా ఉంటాం మరి. హిమాలయాలకు వెళ్ళిపోతే ఉండొచ్చు. హిమాలయాలకు వెళ్ళిపోతే అసలు అక్కడ ఏమో ఉండదు, ఇల్లు కూడా ఉండదు, గుహ. ఓకే రామ్ ప్రభు. అది భౌతిక క్లేశం. అదర్ లివింగ్ ఎంటిటీస్ అంటే ఇప్పుడు మనుషుల గురించి అంటే ఏంటంటే సెక్యూరిటీ సిస్టమ్స్ పెట్టుకోవాలి. ఇంట్లో కెమెరాలు అన్ని పెట్టుకుని ఎవడన్నా దొంగడు ఇంట్లో తలుపు ఇంటికి కన్నం వేయడానికి చూస్తుంటే సెక్యూరిటీ చూసి ఓకే ఎవడో కన్నం వేస్తున్నాడు, వాడు కన్నం వేసిన తర్వాత అప్పుడు చూసి పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. తర్వాత ఏమో వేరే జీవులు ఇంకా ఈ దోమలు అవి కుట్టడం అంటే వ్యాక్సినేషన్లు వాటి వల్ల మనం జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, మెడిసిన్స్ కూడా ఉన్నాయి. తర్వాత మూడోది ఫైనల్గా ఆది దైవిక. సునామీలు, ఎర్త్క్వేకులు రాకుండా ఆపగలమా. నేచురల్ డిజాస్టర్స్ రాకుండా No. వాటిని ఆపలేము అసలు. అండ్ వాటిని కూడా ఆపచ్చు. ఎందుకంటే జపాన్లోట ఇప్పుడు యాక్చువల్గా ఎర్త్ క్వేక్ ప్రూఫ్ బిల్డింగ్స్ కట్టిస్తున్నట్ట. అంటే ఎర్త్ క్వేక్ వస్తున్న కొంచెం ఒక మోస్తరు ఎర్త్ క్వేక్ వస్తే తట్టుకునేలాగా బిల్డింగ్లు కడుతున్నట్ట. ఎందుకంటే జపాన్ వాళ్ళకి సునామీలు, ఎర్త్ క్వేక్లు చాలా కామన్ థింగ్స్ అనమాట వాళ్ళకి. అందుకని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడం కోసం వాళ్ళు రకరకాల అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి చేస్తారు. బట్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ రిక్టర్ స్కేల్ మీద ఎర్త్ క్వేక్ వచ్చిందంటే అయిపోయింది, వాళ్ళ బిల్డింగ్ కొలాప్స్. బిల్డింగ్ అండ్ మొత్తం జపాన్ మొత్తం కంట్రీ లేచిపోతుంది అనమాట. అలా వస్తుంది సునామీ వచ్చిందంటే. సో ఆపచ్చు.
బట్ ఏంటంటే ఈ సొల్యూషన్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మీరు అందరూ చెప్పినవన్నీ చాలా మంచి పాయింట్స్ చెప్పారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సొల్యూషన్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే 2 రకాలుగా సొల్యూషన్స్ చూడొచ్చు. ఒకటి ఏంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్, రెండోది రూట్ కాజ్ని అడ్రస్ చేయడం. సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాని సిమ్టమ్స్ని తగ్గించడానికి ప్రయత్నం చేయడం, తద్వారా కొంత రిలీఫ్ వస్తుంది మనకి. లేదా దాని ప్రాపర్గా దాని యొక్క మూల కారణాన్ని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేయడం. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒకడెవడికో ఒంటి నిండా పొక్కులు వచ్చాయి, సంథింగ్ ఆ పొక్కులన్నీ మండుతున్నాయి వాడికి. ఉఫ్ ఉఫ్ అని ఊస్తే కొంచెం రిలీఫ్ వస్తుంది, సిమ్టమాటిక్ రిలీఫ్. ఉఫ్ ఉఫ్ అని ఊత్తూ ఎంతసేపు ఉంటాడు వాడు? లోపల అసలు లోపల కారణం ఏంటో కనుక్కుని దానికి మందు వేస్తే ఈ పైది పోతుంది కదా. ఉఫ్ ఉఫ్ అని ఊస్తే ఎంతసేపు ఆగుతుంది వాడికి? సో చాలా మట్టుకు మనం ఏంటంటే ఈ సమస్యలు మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ సిమ్టమాటిక్ సొల్యూషన్స్ని చూస్తున్నాం ఇప్పటిదాకా మనం. బట్ యాక్చువల్గా రియల్ రూట్ కాజ్ దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు అనమాట. రూట్ కాజ్ని చూడాలన్నమాట. అంటే ఈ సమస్యలన్నింటినీ తాత్కాలికంగా పరిష్కరించుకోవచ్చు. అంటే సిమ్టమాటిక్ రిలీఫ్ అంటే ఏంటంటే తాత్కాలికంగా వాటికి సమస్యల్ని అంటే పరిష్కారాలను చూపించవచ్చు అనమాట. కానీ దాని యొక్క రూట్ కాజ్ని కనుక్కొని దానికి ఆ సరైన మందు వేస్తే మనకి యాక్చువల్ రిలీఫ్ అనేది దొరుకుతుంది అనమాట. ప్రస్తుతం ఈ మోడర్న్ మెడికల్ సైన్స్ టెక్నాలజీ చేసేది ఏంటంటే ఈ సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తాం అనమాట. నీకు తలనొప్పి వచ్చిందా, వేసుకో పారాసెటమాల్, తగ్గిపోతుంది. మళ్ళీ కొంతసేపు అయ్యాక మళ్ళీ తలనొప్పి వస్తుంది. అసలు యాక్చువల్గా తలనొప్పికి రూట్ కాజ్ ఏంటి, వాడికి ఏం చేస్తుంటే తలనొప్పి వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయకుండా జస్ట్ సిమ్టమాటిక్ రిలీఫ్గా దానికి ఆ మందు ఇస్తే మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అనమాట. సో పర్మనెంట్ సొల్యూషన్స్ని కనుక్కోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే ఇందాక డిస్కస్ చేసామో ప్రభు కొంచెం ఆ ప్రీవియస్ స్లైడ్ ఒకసారి చూపించండి. మనం ఈ సొల్యూషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ స్లైడ్ ఒకసారి చూపించండి. సో ఇందులో మనం ఫస్ట్ బర్త్కి సొల్యూషన్స్ ఏంటి అంటే పిల్లలు పుట్టకుండా ఆపగలమా అంటే ఎస్, అబార్షన్స్ ఉన్నాయి, బర్త్ కంట్రోల్ బిల్స్ ఇవన్నీ ఉన్నాయని అనుకున్నాం కదా. బట్ అవన్నీ టెంపరీగా ఆపచ్చు. బట్ యాక్చువల్గా జనాభాని అయితే కంట్రోల్ చేయలేకపోతున్నాం కదా. నువ్వు బర్త్ కంట్రోల్ బిల్ వేసి ఆపడానికి ట్రై చేసినా పిల్లలు పుట్టకుండా మనకు చేసుకున్నా ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంది కదా, ఎవరు తగ్గించలేకపోతున్నారు దాన్ని. సో అది దానికి సొల్యూషన్ అక్కడి నుంచి అలా రాకూడదు అనమాట. మన పిల్లల్ని కన్నా మానసిక ప్రపంచ జనాభా అయితే ఆగట్లేదు. అది టెంపరీ సొల్యూషన్ ఏదైతే చేస్తున్నామో పుట్టకుండా ఎవరు ఆపలేకపోతున్నారు. అండ్ ఓన్లీ మనుషులనే చూస్తున్నారు. జనాభా అంటే కేవలం మనుషులనే చూస్తున్నారు. జంతువుల జనాభా పెరుగుతూనే ఉంది, సముద్రంలో ఎన్ని జలచరాలు పెరుగుతున్నాయి, ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి కదా. వీటిని ఎవరైనా ఆపగలుగుతున్నారా? సో బర్త్ అనేది ఆపలేం. ఈవెన్ మనుషులు పుట్టకుండా ఆపినా జంతువులు మిగతా వేరే ఇతర జీవులు పుట్టకుండా అయితే ఆపలేం కదా. మనం ఓన్లీ మనుషులనే కౌంట్ చేస్తున్నాం జనాభా లెక్కల్లో, అవి కూడా జనాభాలోకే వస్తాయి. సో బర్త్ని కాంట్ స్టాప్ అనమాట, ఫర్ ఎవర్ స్టాప్ చేయలేం. అండ్ ఇంకా దాని ఇంకా డీప్ రీజన్స్ నేను తర్వాత క్లాసెస్లో చెప్తాను, ఎందుకు ఆపలేమనేది తర్వాత క్లాసెస్లో చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లంలు ఏంటంటే డిసీజులు రాకుండా చేయగలమా అంటే ఏంటంటే వ్యాక్సినేషన్లు, మెడికేషన్లు, సర్జరీలు ఇవన్నీ లైఫ్ స్టైల్ చేసి అన్నీ చెప్పుకున్నాం, వెల్ అండ్ గుడ్. బట్ ఏంటంటే రోజు రోజు కొత్త డిసీజులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మసూచి లాంటి వ్యాధులను ఏదో కంప్లీట్గా రూపుమాపేశారు, కానీ కొత్త రోగాలు వస్తూనే ఉన్నాయి. కొత్త మళ్ళీ అది వచ్చిన తర్వాత దాని యొక్క అవి ఎలాంటి లక్షణాలు చూపిస్తుందో దాన్ని బట్టి దాన్ని ఎలా అటాక్ చేయాలని చెప్పి మళ్ళీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు కొత్త మందులు కనిపెడుతూనే ఉన్నారు, వ్యాక్సినేషన్లు అవి కనిపెడుతూనే ఉన్నారు. బట్ ఈలోపు అది వచ్చి దాన్ని చేయాల్సిన పని అయితే చేసి వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా ఓల్డ్ ఏజ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తా ఓల్డ్ ఏజ్ గురించి. జస్ట్ స్టోరీ, ఓకే, స్టోరీ లాగానండి. ఒకసారి ఒక అతనికి కళ వస్తుంది అన్నమాట. ఆ కళలో యమధర్మరాజు కనిపిస్తాడు, యముడు కనిపిస్తాడు. యముడు అంటే తెలుసు కదా, లార్డ్ ఆఫ్ డెత్. యముడు కనిపిస్తాడు. యముడు కనిపించేసరికి ఈయన వెళ్ళి ఆ యముడికి దండం పెట్టి, స్వామి నేను మిమ్మల్ని ఒక వరం కోరుకుంటాను అంటాడు. ఏంటో చెప్పు నాయన అంటే అంటాడు, నాకు మీరు మాత్రం వచ్చేటప్పుడు నాకు వార్నింగ్ ఇచ్చి రావాలి అంటాడు. అంటే డెత్ వచ్చేటప్పుడు నాకు వార్నింగ్ కావాలి అంటాడు. నాకు నోటీస్ ఇచ్చి రావాలి, ఎప్పుడంటే అప్పుడు వచ్చేయద్దు, నాకు నోటీస్ ఇస్తే కానీ రావద్దని చెప్తాడు. ఎవడంటాడు, తదాస్తు, నీకు నోటీస్ ఇచ్చే వస్తాను నేను అని చెప్తాడు అనమాట. ఈయన చాలా హ్యాపీగా ఉంటాడు. తర్వాత కొన్నాళ్ళకి డెత్ వస్తుంది, చనిపోతాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఏంటయ్యా స్వామి, నువ్వు నాకు వరం ఇచ్చావు, నేను నోటీస్ ఇమ్మని అడిగాను కానీ వచ్చే ముందు నాకు నోటీస్ ఇవ్వకుండా ఎలా తీసుకెళ్ళిపోయావు అని అడుగుతాడు. అడిగేసరికి యముడు అంటాడు, అదేంటి అని రికార్డ్స్ వెరిఫై చేసి, నేను నీకు నోటీసులు పంపించానే, 3 నోటీసులు ఇచ్చానే ఆల్రెడీ అంటాడు. అనేసరికి ఏంటి స్వామి, నాకు ఏ నోటీస్, ఒక్క నోటీస్ కూడా రాలేదు అంటే, అయితే యమధర్మరాజు అంటాడు, నీకు జుట్టు తెల్లబడిందా అంటాడు. తెల్లబడింది అంటాడు.
అప్పుడు ఏం చేసావు అంటే రంగు వేసుకున్నా అంటాడు. ఇది నా మొదటి నోటీస్ అంటాడు. మరి రెండో నోటీస్ అంటే నీకు పళ్ళు ఊడిపోయాయా అంటాడు. ఊడిపోయాయి, నేను పళ్ళు కట్టించుకున్నా అంటాడు. ఇది నా రెండో నోటీస్ అంటాడు. మరి మూడో నోటీస్ అంటే నీ కళ్ళు కనిపించడం మానేసాయా, చూపు మందగించిందా లేదా అంటాడు. కళ్ళజోడు పెట్టుకున్నా అంటాడు. ఇది నా మూడో నోటీస్ అంటాడు. సో అంటే ఏంటంటే ఓల్డ్ ఏజ్లో డెత్ రావడానికి ముందు వచ్చే నోటీసులు అనమాట ఇవన్నీ. కోర్స్ డోంట్ ఫియర్, నేను ఇక్కడ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ప్లీజ్ నన్ను క్షమించండి. దాంట్లో ఉన్న నిజాన్ని ఉన్నట్టుగానే చెప్తున్నాను నేను. సో ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ఇవన్నీ ఏంటంటే బిఫోర్ డెత్ కమ్స్, దీస్ ఆర్ ద నోటీసెస్ అనమాట. మనం వీటన్నిటిని ఏదో చేసి ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తాం, బట్ యాక్చువల్గా ఏజ్ అయితే వస్తూనే ఉంటుంది. దాన్ని అయితే ఎవరు ఆపలేరు. దట్ ఈస్ ద రియాలిటీ అన్నమాట. ఓకే, చిన్నపిల్లలకే వస్తున్నాయి కళ్ళజోళ్ళు అవి. అఫ్కోర్స్ చిన్నపిల్లలకే వస్తున్నాయి. అఫ్కోర్స్ అది లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అవన్నీ. సో దానికి దీనికి కనెక్షన్ మరి అవుతుందా? దానికి దీనికి కనెక్షన్ ఏం లేదు. అందుకనే స్టోరీలా వినండి అని చెప్పాను నేను. ఓకే, దిస్ ఓల్డ్ ఏజ్ గురించి మాట్లాడాను నేను. చాలా మంది అంటారు ఓల్డ్ ఏజ్ రాకుండానే చాలా మంది చిన్నప్పుడే చనిపోతున్నారు, చాలా మంది మరిపడి వాళ్ళు. అది కామన్ టు ఆల్ ఎలా అవుతుంది, వాళ్ళకి ఓల్డ్ ఏజ్ రాకుండానే వాళ్ళు పోయారు కదా, చిన్నప్పుడే పోయారు కదా. సో మరి ఓల్డ్ ఏజ్ కామన్ టు ఆల్ ప్రాబ్లం ఎలా అవుతుంది అని అడగచ్చు. అది అంటే మీరు అడగలేదు, నేనే అడుగుతున్నాను. ఎలాగంటే ఓల్డ్ ఏజ్ అనేది డెత్కు ముందు వచ్చే ఒక అవస్థ అన్నమాట. ఓకే, ఒక పర్సన్ ఒక చిన్న ఏజ్లో ఒకడు ఎవడన్నా చనిపోతున్నా అంటే వాడి యొక్క ఏజ్ అక్కడితో అయిపోయిందని అర్థం. దట్ ఈస్ హిజ్ ఓల్డ్ ఏజ్ అనమాట. వాడి ఏజ్ అయిపోయింది అక్కడితో. ఈజ్ ఏజ్డ్ అనమాట. ఈజ్ ఏజ్డ్ ఫర్ డెత్ అని అర్థం అనమాట. ఓకే, ఎవరైనా సరే ఈ స్థితిని గోత్రు అవ్వకుండా వెళ్ళరనమాట. హీఈస్ ఏజ్డ్ ఫర్ డెత్, ఫైనల్గా వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అండ్ ఇక మిగతా ఈ డెత్ని ఆపడం అనేది ఇప్పటిదాకా ఎవరు చేయలేకపోయారు. ఎందుకంటే డెత్ అనేది ఇన్ఎవిటబుల్. ఎవ్వరు దీనికి ఇప్పటిదాకా సొల్యూషన్ కనిపెట్టలేదు. బట్ భగవద్గీత సొల్యూషన్ ఇస్తుంది, కానీ మీరు అనుకునేలా ఉండదు, సొల్యూషన్ వేరేగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలని, వీటి పరిస్థితి ఏంటంటే ఎన్ని లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ పెట్టినా కూడా, ఐ మీన్ కింద సైకియాట్రిక్ కౌన్సిలింగ్స్ ఎన్ని ఉన్నా కూడా, ఇవాళ రేపు ప్రపంచంలో మెంటల్ డిసీజెస్ చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఫిజికల్ డిసీజెస్ కాదు, క్యాన్సర్లు కాదు, మెయిన్ ప్రాబ్లం కూడా మెంటల్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి అన్నమాట. అండ్ యాక్చువల్గా యునైటెడ్ స్టేట్స్లో ఒక సర్వే కండక్ట్ చేశారట. సర్వే ఏంటంటే ఎంతమంది సైకాట్రిస్టులను చూస్తున్నారని ఒక సర్వే కండక్ట్ చేస్తే అందులో ప్రతి 10 మందిలోనూ 4 సైకాట్రిస్టుల దగ్గరికి వెళ్తున్నారని వచ్చింది. అందులో ఆ 4లో కూడా ఒకడు సైకాట్రిస్టే ఉన్నట్ట. అంటే ఒక సైకాట్రిస్ట్ ఇంకో సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట తన యొక్క ప్రాబ్లం చెప్పుకోవడం కోసం. సో అంటే అంత సీరియస్ మెంటల్ ప్రాబ్లమ్స్ అని చెప్పడం. అండ్ తర్వాత ఆది భౌతిక క్లేశాలని తగ్గించుకోవాలని మీరు ఎన్ని సెక్యూరిటీ సిస్టమ్స్, అలారమ్స్ ఎన్ని పెట్టుకున్నా, లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంది, నేను హ్యాపీగా ఉంటాను, నేను ఎవరి జోలికి వెళ్ళను, నేను స్ట్రిక్ట్గా ఉంటాను, ఎవరి జోలికి వెళ్ళను, ఎవరితోని మాట పడను అనుకుని వెళ్ళినా కూడా ఏదో విధంగా ఎవరో ఒకరు ట్రబుల్ ఇస్తూనే ఉంటారు మనకి. సో ఇవన్నీ ఎలాంటివంటే వస్తాయి పోతుంటాయి, కానీ వీటి నుంచి కంప్లీట్గా మాత్రం మనం తప్పించుకోలేం. ఒక రూపంలో కాకపోతే ఇంకొక రూపంలో వస్తూనే ఉంటాయి అనమాట. ఒకటి తగ్గిందంటే మళ్ళీ వెనకాల నెక్స్ట్ ఇంకోటి రెడీ అవుతుంటుంది అనమాట. వేరే వాళ్ళ ద్వారా కష్టాలు రాకుండా, మన ఓన్ బాడీ మైండ్ మనకు కష్టాలు లేకుండా ఎవరూ లైఫ్ని దాటలేరు అనమాట. ఇంకా ఈ ఎర్త్క్వేక్లు, సునామీలు మనం ఆపడం సాధ్యం కాదు, అది మనం ఆల్రెడీ ముందే చెప్పేస్తుంది. సో ఇప్పుడు ఫైనల్ థింగ్ ఏంటంటే, ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనం ఒక్కడమే భరిస్తున్నామా? ఓన్లీ మనుషులే భరిస్తున్నారా ఈ ప్రాబ్లమ్? చెప్పండి. మనతో పాటు ఇంకెవరు లేరా సఫర్ అయ్యేది? కొంచెం ఓల్డ్ స్టూడెంట్స్ కొంచెం హోల్డ్ ఆన్ చేసుకోండి, కొంచెం కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఎస్, చెప్పండి. యానిమల్స్ కూడా భరిస్తున్నాయి. ఏంటి? యానిమల్స్ అవన్నీ కూడా భరిస్తున్నాయి. ఎస్ ప్రభు. నెక్స్ట్ స్లైడ్. సో మనతో పాటు ఇంకొంచెం మనతో పాటు పశుపక్షాదులు కూడా మనకి తోడుగానే ఉన్నాయి. వాటికి కూడా బర్త్ ఉంది, డిసీజులు ఉన్నాయి, వాటికి కూడా జబ్బులు వస్తున్నాయి. మామూలుగా అడవిలో తిరిగే జంతువులకి జబ్బులు వస్తున్నాయో మనకు తెలియదు, కానీ ఇంట్లో పెంచి ఈ కుక్కలకి, పిల్లలకి, వాటికి మన తినే తిండి పెట్టి వాటికి కూడా జబ్బులు తెప్పిస్తున్నాం అన్నమాట. అందుకని వెటర్నరీ డాక్టర్లు వాళ్ళందరూ కూడా ఉన్నారు. పక్షులకి, పశువులకి వచ్చే జబ్బులు తీర్చేయడానికి వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు.
డిసీజులు వాటికి వస్తున్నాయి, ఓల్డ్ ఏజ్ వాటికి కూడా వస్తుంది, డెత్ వాటికి కూడా వస్తుంది, ఈ ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆది దైవిక క్లేశాలు వాటికి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక జంతువుని ఏదైనా పట్టుకుని ఏ కోడినో లేకపోతే ఇంకా ఏ మేకనో పట్టుకుని అనుకోండి, చంపడానికి ప్రయత్నించారు అనుకోండి, మాంసం తినడం కోసం మనం చంపడానికి ప్రయత్నించారు అనుకోండి, అది ఎంత స్ట్రెస్కి లోనవుతుందో ఎవరికైనా తెలుసా? దానికి కూడా స్ట్రెస్ ఉంది. ఉం? మీరు ఎప్పుడైనా పక్షిని గమనిస్తే పక్షి ఎప్పుడు స్ట్రెస్లోనే ఉంటుంది. అది ఎప్పుడు ఎవరు వచ్చి పట్టుకుంటారని ఎప్పుడు పక్కకి చూస్తూనే తినడం ప్రశాంతంగా తిన్నది. ఆ పక్షి తినే ఆ 4 గింజలు కూడా ప్రశాంతంగా తినలేదన్నమాట. ఎందుకంటే స్ట్రెస్, యాంగ్జైటీ, ఏది వెనక నుంచి ఎవరు వచ్చి అటాక్ చేస్తారనే భయంతోనే ఉంటుంది ఎప్పుడు. ఓకే, అండ్ వీటికి కూడా పక్క వాళ్ళ ద్వారా వచ్చే కష్టాలు, పక్క వాళ్ళంటే మనుషులు వీటికి ఇచ్చే కష్టాలు చాలా ఉన్నాయి. వాటి జంతు ప్రపంచంలో వాటికి వచ్చే కష్టాలు వాటికి ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనుషులు చేరి వాళ్ళని ఇంకా ఇంకొంచెం కష్టాలకు గురి చేస్తున్నారు అన్నమాట. జంతువులు వాటి ప్రపంచంలో వాటిని బతకనీయకుండా మనం వాటి లైఫ్లోకి ఎంటర్ అయ్యి వాటికి కూడా కష్టాలు ఇస్తున్నాము. సో మనలాగే ఇవి కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది, అంటే జంతువులు మనం ఒకటేనా, అవి కూడా అదే ప్రాబ్లమ్స్ గోత్రు అవుతున్నాయి, మనం కూడా అవే ప్రాబ్లమ్స్ గోత్రు అవుతున్నాయి, అంటే ఇంక వాటికి మనకి తేడా లేదా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ వీక్ క్లాస్కి ఎక్సర్సైజ్ ఇస్తున్నా. ఇప్పుడు మనలాగే జంతువులు కూడా ఈ బర్త్, డిసీజు, ఓల్టేజ్, డెత్, ఆది భౌతిక ఆధ్యాత్మిక అన్నీ భరిస్తున్నాయి అవి కూడా. సో ఇప్పుడు మనకి జంతువులకి ఉన్న తేడా ఏంటి, అండ్ వాటికి మనకి మధ్యలో ఉండే ఒక పోలిక ఏంటి, అంటే సిమిలారిటీస్, డిఫరెన్సెస్. జంతువులకి మనకి మధ్యలో ఉండే, జంతువులు అంటే ఇక్కడ పక్షులు జంతువులు అన్నీ కలిపి ఒకటి, అంటే పశుపక్షాదులు అన్నీ కలిపి ఒకటి పెట్టుకున్నాం, మనుషుల్ని ఒక వైపు వేసాం అనమాట. అంటే 2 భాగాలు చేసాం, ఇటువైపు మనుషులు ఉంటారు, ఇటువైపు జంతువులు, మిగతా అన్ని ఇతర జీవులన్నీ ఉంటాయి. వీటికి మనకి పోలికలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? మనం మాట్లాడగలం, మన జ్ఞానం ఉంది, వాటికి జ్ఞానం లేదు, మాట్లాడలేదు. జంతువులు మాట్లాడలేవంటావా? జంతువులు మాట్లాడితే మనకు అర్థం కావట్లేదు అంతే. అది కూడా మాట్లాడుతుంది, అది అరుస్తుంది, బాబో అంటుంది కుక్క, అది మాట్లాడుతోంది, మనకు అర్థం కావట్లేదు దాని భాష, అంతే ప్రాబ్లం. దానికి కూడా మాట్లాడుతుంది, పక్షులు కూడా మాట్లాడతాయి. పక్షులు మనం మాట్లాడినంతే ఉండదు. అదే, అంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది. ఓకే, నీ లాంగ్వేజ్ వాడిది అర్థం కాదు, దాని లాంగ్వేజ్ మనకు అర్థం కావట్లేదు, అది ప్రాబ్లం. జస్ట్ సైకిల్ బట్టి అర్థం చేసుకుంటాం. ఓకే, సో థింక్ డీప్గా థింక్ చేయండి. జంతువులు అంటే ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలంటే, ఓకే క్వశ్చన్ కొంచెం ఫైన్ ట్యూన్ చేస్తున్నాం. జంతువులు చేసే పనులకి మనం చేసే పనులకి తేడాలేంటి, పోలికలేంటి? అంటే మనం చేసే పనులు అవి చేసే పనులు ఏవి కామన్గా చేస్తాం, ఏవి డిఫరెన్స్ ఉంటుంది? అర్థమైందా క్వశ్చన్? ఎవరైనా రిపీట్ చేయండి నేను చెప్పిన క్వశ్చన్. ఇప్పుడు మనకి జంతువులకి మధ్యలో, మనం చేసే పనులకి జంతువులు చేసే పనులకి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఆహార మైథునాలు కామన్. ఓకే, ఎవరది? శ్రీనివాస్, అవును, ఏంటి చెప్పండి మళ్ళీ. ఆహార మైథునాలు కామన్. ఆహార మైథునాలు కామన్. ఓకే, మీకు 50% మార్కులు వచ్చేసాయి, 50 మార్క్స్. మిగతా 50 డిఫరెన్స్ అండి. ఏంటండి? హలో, ఆ, ఫిజికల్ డిఫరెన్స్ అండి. మనకి 2 కాళ్ళు, వాళ్ళకి 4 కాళ్ళు ఉంటాయి. ఫిజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అందుకని క్వశ్చన్ ఫైన్ ట్యూన్ చేశాను. ఆ ఫైన్ ట్యూన్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఫిజికల్ డిఫరెన్సెస్ అంటే ఇప్పుడు మనకి కళ్ళు ఉన్నాయి, వాటికి కళ్ళు ఉన్నాయి, మనకి ముక్కు, వాటికి ముక్కు, ఇట్లా కాదు. అవి చేసే పనులకి మనం చేసే పనులకి తేడాలు ఏంటి, అండ్ వాటికి మనకి ఉండే బేసిక్ డిఫరెన్స్, అంటే మనం చేసే పనులకి అవి చేసే పనులకి తేడాలు ఏంటి, మనం చేసే పనులకి వాటి చేసే పనులకి కామనాలిటీస్ ఏంటి, అంటే పోలికలు ఏంటి, యాక్టివిటీస్లో ఉన్న డిఫరెన్సెస్, సిమిలారిటీస్ చెప్పాలి. ఓకే, విచక్షణ. నెక్స్ట్ వీక్ క్లాస్ మనకి ఆలోచన శక్తి ఇచ్చాడు. హోంవర్క్ ఏంటండి? మనకి ఆలోచన శక్తి ఇచ్చాడు భగవంతుడు, వాటికి అవి లేవు. ఈవేళ ఈ పని చేయాలి, రేపు ఈ పని చేయాలి. ఓకే, ఇప్పుడు కుక్కకి బిస్కెట్ చూపిస్తే దానికి ఆలోచన శక్తి ఉందా లేదా? బిస్కెట్ ఇవాళ ఇస్తే రేపు వస్తుంది మళ్ళీ, అంటే అది కూడా ఆలోచిస్తోంది. ఓహో, రైట్ అండ్ రాంగ్ థింక్ డీప్లీ. నాకు ఇప్పుడు చెప్పక్కర్లేదు ఆన్సర్లు, నెక్స్ట్ వీక్ క్లాస్కి ఇది మీకు ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ వీక్ క్లాస్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. ఈ సిమిలారిటీస్, డిఫరెన్సెస్ బాగా థరోగా అండర్స్టాండ్ చేసుకుని వచ్చి చెప్పండి, అబ్జర్వ్ చేయండి ఇవాళ నుంచి. ఓకే.
హరే కృష్ణ అంత క్లాస్ అయిపోయింది వాళ్ళకి. జై హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ క్వశ్చన్స్ హరే ఏమైనా కృష్ణ. అడగండి. ఐ విల్ బి హియర్ ఫర్ సమ్ టైమ్. క్వశ్చన్స్. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ హరే కృష్ణ. నందినియా. హరే కృష్ణ. హరే కృష్ణ Yes, మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పార్వతి గారు ఎలా అనిపించింది మీ క్లాసు? హరే కృష్ణ మాతాజీ. మీరు మ్యూట్ తీసి చెప్పాలి. హరే కృష్ణ. ఓకే, మీ మీ అమ్మాయికి చెప్పండి, ప్రియాంకకి చెప్పండి, మ్యూట్ ఎలా తీయాలో చెప్పమని చెప్పండి. సరే అయితే హరే కృష్ణ అందరికి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అండి. సో నెక్స్ట్ వీక్ క్లాస్లో కలుద్దాం అందరూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే అండి. యూ ఆల్ ద నెక్స్ట్ వీక్ క్లాస్. Reading. హరే కృష్ణ.